మనకంటే ముందుగా దేవుని పిలుపునందుకొని నిత్య విశ్రాంతికి చేరిన ప్రియతమ మాతృమూర్తి ఈ సంఘ సభ్యురాలు మాకెంతో ప్రియమైన తల్లి కుమారి గారి జీవితానికి సాక్ష్యం నుండి దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆదరణ సభకు విచ్చేసిన మీ అందరికీ శుభప్రదమైన నిరీక్షణ కలగాలని మా ప్రార్థన. ప్రాముఖ్యంగా కుమారి గారి కుమారుడు కళ్యాణ్, కోడలు కావ్య, వారికి ప్రభు ఆదరణ, గుండె నింపడాన్ని, శుభప్రదమైన నిరీక్షణను దయచేయాలని మా ప్రార్థన. మరొకసారి విచ్చేసిన మీ అందరికీ దైవాశీర్వాదం కలుగుగాక. నేను కుమారి గారిని, కుమారాంటి అని చిన్నప్పటి నుండి ప్రస్తావించే అలవాటు నాకు. ఇప్పుడు కూడా ఈ నివాళులు అర్పించే సమయంలో కుమారాంటి అని సంబోధిస్తాను, దయచేసి క్షమించాలని మనం చేస్తున్నాం. కుమారాంటి ఈ సంఘంలో ఎంతో దివ్యమైన పరిచర్య చేసింది. మరి చాలా మందికి తెలిసిన విషయమో తెలియని విషయమో నాకు తెలియదు, కానీ ప్రారంభ దినాల్లో శ్రీమతి అనసూయ గారిని విజయ్ డయాగ్నోస్టిక్ హిమాయత్ నగర్ దాని ఎదురుగా ఒక టీ కొట్టు పెట్టుకొని టీలు అమ్మేది. తాను కుమారాంటి ఎంతో మందిని సువార్తను ప్రకటించి బాప్తిస్మానికి నడిపించారు. ప్రాముఖ్యంగా శ్రీమతి అనసూయ గారు, తర్వాత కుమారాంటి, వారి ఇరువురు ఎంతో గొప్ప సేవ చేశారు. ఎంతో మంది వారం వెంబడి వారు బాప్తిస్మానికి నడిపించేవారు, సువార్త చెప్పేవారు, ఎక్కడున్న వారు సువార్త చెప్పేవారు. మరి ఇంతకుముందు శ్రీను గారు చెప్పారు ఆన్లైన్ ప్రేయర్. ఆ పాత చర్చ్ ఉన్నప్పుడు ఆన్లైన్ ప్రేయర్లో తప్పనిసరిగా హాజరయ్యింది. కళ్యాణ్ అప్పుడు చాలా చిన్నవాడు, తర్వాత హాస్టల్ వార్డన్గా తాను ఈ సంఘంలో సుదీర్ఘ కాలం చేసింది. హాస్టల్ పిల్లలంతా కళ్యాణ్ని ఎత్తుకునేవారు. ఆ పిల్లలు కూడా కుమారాంటిని ఎంతగానో ప్రేమించారు. అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు కుమారాంటి. అసలు విషయానికి వస్తారు. మన సీనియర్ సంఘ కాపరి ర్యాబిన్ డాక్టర్ జి శామ్యుల్ గారు, తనకి జి శామ్యుల్ గారు అంటే ఎంతో ప్రేమ. ఆయనని ఒక్క మాట కూడా మీరెంతన్నా చెప్పండి, ఎంతమందన్నా చెప్పండి, ఆమె వినరు, ఇంకొకరిని మాట్లాడి, ఎంతో ప్రేమ. అదేవిధంగా మరి జి శామ్యుల్ గారు కూడా మరి కుమారి గారిని ఎంతో ఆదరించారు. ఎన్నో విషయాలు ఎప్పుడు వచ్చినా ఒక మాట అనేవాడు, అసలు నువ్వు రాజకుమారివేనా అని ప్రశ్నించేవాడు. ఎప్పుడు వచ్చినా ఎక్కడ కనబడినా మా ఇంటిలోకి వచ్చినప్పుడు చాలా ఆట పట్టించేవాడు. అంటే వారికి ఉన్న ఆ సంబంధం, ఆ సహవాసం చాలా గొప్పది. ప్రారంభంలో ఉన్న పరిచర్య మరి మాతృమూర్తి
ఎంతో గొప్ప సేవ చేసి అట్టి తల్లి కుమారుకి కలిగి ఉండడం, కుమారుడు కళ్యాణ్ ధనవంతుడు. తల్లి కలిగిన వాడు ఎవరు కూడా పేదవాడు కాదు. తల్లి కలిగిన ప్రతి ఒక్కడు ధనవంతుడు. నేనంటాను కళ్యాణ్ ఐశ్వర్యవంతుడు. ఎందుకంటే అంత మంచి తల్లి, దైవికమైన తల్లి దేవుడు తనకి ఇచ్చాడు. ఎంతో గొప్ప సేవ. ఎంత దూరమైనా వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది సువార్తను ప్రకటించడానికి, పిల్లల మధ్య సేవ చేయడానికి ఎన్ని బస్సులైనా మారుతుంది. మరి అటువంటి గొప్ప స్త్రీ, గొప్ప మాతృమూర్తి మరి తనకు నివాళులు అర్పించడానికి ఈ కుటుంబ ఆదరణ కొరకు మన మధ్యలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు. షీలా ఆశీర్ గారు ఉన్నారు, మిసెస్ క్రిస్టినా గారు ఉన్నారు, మన పెద్దలు కేఎం పరంజ్యోతి గారు ఉన్నారు. అదేవిధంగా మన పరిచారకులు పి పరంజ్యోతి గారు, లెనిన్, సర్వేశ్వరరావు, మీరంతా వీరిని ఆదరించడానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చూపిస్తూ కుటుంబానికి ప్రత్యేక రీతిగా నా హృదయపూర్వక వందనాలు చూపిస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.